అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. ఇవి పసుపు కొమ్ములండి. బజార్‌లో దొరుకుతాయి. మేము వీటి ద్వారానే పసుపుని తయారు చేసుకుంటామండి. చూసారు గదండీ ఎలా ఉన్నాయో! వీటిని ఒక రోల్లో వేసి చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకోవాలండి. ఆ ముక్కల్ని మనం ఒక రోజంతా ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టుకున్న ముక్కల్ని మరపట్టించుకుంటే పసుపు రెడీ అయిపోతదండి. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా పసుపు ఈజీయే కదా అనుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే బయట పసుపు రూ. 5కి, రూ. 10కి దొరికే ప్యాకెట్లతోటి అస్సలు కొనుక్కోకండి. పసుపులో చాలా కల్తీలు జరుగుతాయండి. ఒరిజినల్ పసుపు కొంచెం ఎక్కువేస్తేనే కలరొస్తదండి. అదే బయట కొన్న పసుపయితే అసలు కొంచెం వేయగానే కలరొస్తదండి. అందువల్ల మొత్తం అంతా మనకి హెల్త్‌కి ఎఫెక్ట్ అండి. చూసారు గదండీ! ఇలా మరపట్టించుకొని, మనం జల్లించుకొని, స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు ఖచ్చితంగా ఎటువంటి పురుగు లేకుండా నీట్‌గా ఉంటదండి. తడి చేతులు తగలకుండా ఉంటే. ఒక్కసారి ఆలోచించండి. దయచేసి పసుపుని మాత్రం ఇంట్లోనే తయారు చేసుకోండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.